హ్మ్. రీసెంట్ డేస్‌లో ఇలానే ఒకటి బాగా ట్రెండ్ అయితుంది. దీని మీద చాలా నేను గూడా సెర్చ్ చేసి మిమ్మల్ని పిలిచాను. 'వినీలా స్పార్కిల్'. వినీలా గారి గురించి. కర్రీ పాయింట్ దగ్గర నుంచి డాక్టరేట్ వరకు ఏంటసలకి ఈ ప్రయాణం ఎలా చూడాలి? అంటే ఇంకొకటి రీసెంట్ డేస్‌లో చూస్తే గనక నేను చాలా కష్టపడి అన్నీ చేసుకుంటే మా మదర్‌ని హాస్పిటలైజ్డ్ అయ్యి మా మదర్ చనిపోయారు. దీని వలన వీళ్ళు ఇలాంటి మాటలు అనడం వలన అవన్నీ చూసి మా మదర్ చనిపోయారు అని చెప్పేసి ఆవిడ వినీలా గారు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయడం అనేది ఐ డోంట్ బిలీవ్. సో దాని అథెంటిసిటీ మీరు చెక్ చేయకపోతే మీరు చాలామందికి డ్యామేజ్ చేస్తున్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని పక్కన పెడితే, సరే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ వల్ల ఎవరికి హాని జరగలేకపోవచ్చు, కానీ జరగచ్చేమో ఫ్యూచర్లో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమా. Hmm. రీసెంట్ డేస్‌లో ఇలానే ఒకటి బాగా ట్రెండ్ అయితుంది. దీని మీద చాలా నేను గూడా సెర్చ్ చేసి మిమ్మల్ని పిలిచాను. 'వినీలా స్పార్కిల్'. వినీలా గారి గురించి. సో, కర్రీ పాయింట్ దగ్గర నుంచి డాక్టరేట్ వరకు ఏంటసలకి ఈ ప్రయాణం ఎలా చూడాలి? అంటే దీని గురించి ఇప్పటికే ఒక 1 వీక్, 2 వీక్స్ నుంచి ప్రతోళ్ళు చేసేస్తూ ఉన్నారు. బట్ మనం ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు అండ్ ఇట్లా అని జెప్పేసి. ఒకటి 'శ్రీహర్ష' అని ఒక కర్రీ పాయింట్ దగ్గర నుంచి ప్రస్థానం మొదలైంది తనది. అక్కడి నుంచి సడెన్‌గా డాక్టరేట్‌కి ఎట్లా వచ్చేసిందనేది నాకు ఇప్పటికి మన జనాల్లో ఎందుకు ఆ ఫీలింగ్ ఉంటుందో తెలీదు. తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోవాలి. తెల్లగా కాదు, కళగా అవ్వాలి. చాలామంది ఏదో గోడకు సున్నం కొట్టినట్టు ఉంటారు తప్ప మనుషులు దీంట్లో కళ ఉండదు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మనం వెరీ ఫ్యూ పీపుల్ డస్కీ బ్యూటీస్ ఎంతమంది లేరు మనకి. అందరూ కూడా తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోవాలి, తెల్లగా అయిపోవాలి. దానికోసం ఏకంగా పర్మనెంట్ మేకప్‌కి వెళ్ళిపోవడము, గ్లూటాథైన్ ఇంజెక్షన్లు చేయించుకోవడము, ఇటువంటి మనం చాలానే చూస్తున్నాం. ఈ దరిద్రాన్ని అరికట్టేది ఎవడో కూడా నాకు దగ్గరలో కనిపించట్లేదు. ఎందుకంటే వ్యామోహం. అదేంటంటే తెల్లగా ఉంటేనే గ్లామరస్సా? కాదు గదా! సి యూనో మిస్ యూనివర్స్‌లు అందరూ గూడాను వైట్ పీపులే అవుతున్నారా? సుస్మితా సేన్ చూడండి. సో, అంటే కర్రీ పాయింట్ అన్నారు గదా! సో, కర్రీగా ఉండడం ఎవరికీ నచ్చదు. క అక్కడి నుంచే మొదలైందంటున్నారు. ఛీ! కర్రీ పాయింట్ కాస్త తెల్ల పాయింట్ అవ్వాలని చెప్పి మొదలుపెట్టారో ఏంటో మరి. బట్ సే ఇంకొకటేంటంటే ఆవిడ కర్రీ పాయింట్ చేస్తూనో లేపోతే ట్యూబ్ లైట్ కింద దాన్నేమంటారు స్ట్రీట్ లైట్ కింద చదువుకొని మేధావులైన వాళ్ళు గూడా ఉన్నారు. పాపం ఆవిడ కర్రీ పాయింట్లు చేస్తూనో లేపోతే ఇంకా తక్కువ పని చేసుకుంటూ తర్వాత ఆవిడ చదువుకొని గొప్పదైతే దాంట్లో ఆశ్చర్యమే లేదు. కానీ దాంట్లో అథెంటిసిటీ ఉందా లేదా? ఈ డిగ్రీలు బేసికల్లీ మన యూజీసీ ఆమోదించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు ఆమోదించిందా? లేపోతే మన లోకల్‌వా? కాదు, ఈ మధ్య కాలంలో ఇదొక పెద్ద బిజినెస్సే నడుస్తుంది. ఎవడైనా సరే ఎళ్లి కొనుక్కోవచ్చు. డాక్టరేట్ అంటే డాక్టర్ రేట్ అయిపోయింది. దానికి కట్టే రేట్ అయిపోతుంది. చదువు కొనడం అంటే చదువు కొనడం అయిపోతుంది. ఇటువంటివి జరిగినప్పుడు జనాల్లో నమ్మకం పోతది. అండ్ కొన్ని సార్లు వాళ్ళ ప్రాక్టీసెస్‌లో గూడా ఎవరైతే ఎప్పుడైతే ఛాలెంజ్ చేస్తుంటారో, ఇట్లా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి. సో, దెన్ ఖచ్చితంగా ఒక డిబేట్ అయితే స్టార్ట్ అవుతది. ఆ స్టార్ట్ అయినప్పుడు మీరు తెచ్చినట్టుగా రకరకాల సాక్ష్యాలు బయటకొస్తాయి. వచ్చినప్పుడు నిజాలు బయటకొస్తాయి. సో, నాకు గూడా బేసికల్లీ ఎందుకు అంత ఎక్కడెక్కడో డిగ్రీలు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మన దీంట్లోనే ఎంబీబీఎస్‌లు చేసిన మంచి డాక్టర్స్, మంచి పెడియాట్రిషియన్స్, న్యూట్రిషనిస్టులు, డెర్మటాలజిస్టులు ఎంతమందున్నారు కదా! హ్మ్. మీరు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు గూడా వై డోంట్ యూ చెక్? అంటే టెక్సాస్ యూనివర్సిటీయో లేకపోతే మనకు తెలియని ఒక మాంచెస్టర్ యూనివర్సిటీయో అక్కడ ఆ యూనివర్సిటీ ఉందో లేదో తెలీదు. వాడొక పేరు కొట్టుకుంటాడు. దాని మీద డిగ్రీలు ఇచ్చేస్తుంటాడు. వాడికి ఫోన్ చేస్తే వాడు ఉన్నాడో లేదో కూడా తెలీదు. అవును. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఎక్కడైతే డాక్టరేట్స్ తీసుకున్నారో ప్రెజెంట్ ఆ యూనివర్సిటీ అనేది కనిపించట్లేదు. తప్పిపోయింది. మనిషి తప్పిపోవచ్చు గానీ యూనివర్సిటీయే తప్పిపోయిందా? యెస్. ఇప్పుడు అవన్నీ క్లోజ్డ్ ఉన్నట్టు కొన్నున్నాయి. అండ్ సో ఇంకొకటేంటంటే జనాలు మీరన్నారు గదా! ఇక్కడ చాలామంది డాక్టర్లున్నారు, డెర్మటాలజిస్టులున్నారని. అదెవ్వరు చూడట్లేదు. అక్కడ సెలబ్రిటీస్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు. కరెక్ట్.
ఏ సెలబ్రిటీ ఉన్నారు, ఏ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు తినే ఫుడ్ ఏంటి, ఒక కామన్ పీపుల్ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు తినే ఫుడ్ ఏంటి. సో ఇంతకుముందు ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు లేదు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తప్పదు, ఇంకా వాళ్ళు మెయింటైన్ చేయాలి, వాళ్ళు అలానే ఉండాలి, బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆఫర్స్ కావాలి. కానీ ఈరోజు ఎవ్రీ పర్సన్ ఎలా అంత కామన్గా అయిపోయిందంటే, పెళ్ళి ఉందంటే కంపల్సరీలీ హైడ్రా ఫేషియల్ చేయించాలి, లేదు అంటే కనుక ఏదైనా మ్యారేజ్ ఉందంటే డెఫినెట్గా వైట్గా అయిపోవాలి, గ్లూటెథిన్ తీసుకోవాలి. సో ఎవ్రీ కామన్ పర్సన్ కూడా అది తీసుకోవాలి, అది ఒక బేసిక్ నీడ్ లాగా అయిపోయింది అసలుకి. అంటే మైండ్ సెట్ ఎట్లా అయిపోయింది జనాలకి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇట్లాగే కొంచెం డస్కీ కలర్లో ఉండే అమ్మాయి, ఏదో రకంగా తెల్లగైపోవాలి ఇదే దీంట్లో పోయి ఇంజక్షన్లు తీపించుకోవడం ఇవన్నీ చేసుకోండి, మొత్తం మొహం అంతా కూడా లేయర్లుగా వచ్చేసి పాము కుబుసం వదిలినట్టు ఒక వారం రోజుల పాటు తన మొహం కూడా చూపించుకోలేనటువంటి రియాక్షన్ వచ్చేసి దాక్కోవాల్సిన పరిస్థితి. సరే అదృష్టవశాత్తు అది ఏదో సెట్ అయింది, కానీ బట్ ఆ కక్కుర్తి కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనిషిని ఏకంగా దారుణంగా అందవిహీనంగా తయారు చేసేది కూడా ఉంటుంది. అంతెందుకు మన కళ్ళ ముందు కనబడుతున్న ఎగ్జాంపుల్ ఆవిడ, నువ్వు నాకు నచ్చావు హీరోయిన్, ఆవిడ పేరు ఆర్తి అగర్వాల్. ఆవిడ సడన్గా తగ్గిపోవాలనుకుంది, లైపోసెక్షన్ ఏదో చేసుకున్నారు, తిరగబడింది, చనిపోయింది. న్యాచురల్ ఇది, అదేదో డబ్బు ఎవరికి ఊరికే రాదన్నట్టుగా ఏదైనా సరే కష్టపడి తెచ్చుకోవాలి తప్ప ఆన్ ద స్పాట్ ఇలా వచ్చేది అలాగే పోద్ది, అలాగే కొన్నిసార్లు మనిషిని కూడా తీసుకుపోద్ది. సో ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ ప్రూవన్ అని చెప్పి చేస్తున్నప్పుడు మీరు ఎవరో ఒక సెలబ్రిటీ చెప్పారనో లేకపోతే ఇంకొకరు చెప్పారనో నమ్మేసి వెళ్ళడం కాదు, మీ రీసెర్చ్ మీరు చేసి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అవర్ డాక్టర్స్. వీళ్ళు ఇంత కష్టపడి ఇంత డిగ్రీలు తెచ్చుకొని ఎంబీబీఎస్లు చేస్తే వీళ్ళెవరో సెలబ్రిటీ చెప్పాడనో లేకపోతే ఇంకొకరు చెప్పారనో మీరు అక్కడికి వెళ్ళి చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది తర్వాత. సో అసలు మెయిన్ ఈ కంప్లైంట్ రేజ్ అయింది ఒక యూఎస్ పర్సన్ నుంచి. సో తను ఇదంతా సెర్చ్ చేసి దిస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి తనే చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ వైఫ్కి తీసుకోవడము ఇట్స్ నాట్ సూటబుల్, సమ్ ఇష్యూస్ ఫేస్ చేశాము అని చెప్పేసి అది కూడా బయటకు వచ్చింది. వాళ్ళే ఇది ఫస్ట్ అసలుకి బయట ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొకటి రీసెంట్ డేస్లో చూస్తే కనుక నేను చాలా కష్టపడి అన్ని చేసుకుంటే మా మదర్ ఐ డోంట్ బిలీవ్. సో ఎవరో ఒక కామెంట్ పెట్టారని ఒకళ్ళు చనిపోయారు, ఇట్లాంటివన్నీ కూడాను ఐ డోంట్ యాక్సెప్ట్. బట్ ఏదైనా సరే ఎవరైనా కూడా ఒకసారి ఇప్పుడు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మో మన పీకల మీదకి వచ్చేసింది, ఇంకొకసారి చేయకూడదు. ఇప్పుడు ఏదైతే మీరు ఇట్లాంటివి బ్రేక్ చేయడం వల్ల రేపు ఇంకొక సెలబ్రిటీ ఏదో ఒక క్లినిక్, స్కిన్ క్లినిక్ అనో లేకపోతే ప్రమోట్ చేయాలంటే ముందు వెనక ఆలోచించి చేయాలి. ఇది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిన మెసేజ్ ఎవరికయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్. మళ్ళీ చెప్తున్నాను, మా బిగ్ బాస్ నుంచే చాలామంది అండ్ అలాగే నాకు తెలిసిన సెలబ్రిటీసే చాలామంది మీరు చెప్పిన క్లినిక్స్లో వెళ్ళి వాళ్ళకి ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇంకా వీళ్ళైతే కొంత మనీ కూడా వాళ్ళకి ఆఫర్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే చేయించుకొని అద్భుతం అమ్మోగా అని చెప్పి 4 స్టేట్మెంట్లు చెప్పగానే వాళ్ళ ఫాలోవర్లు అందరూ కూడా పొలం క్యూ కట్టడం వాళ్ళకి బిజినెస్ అవుతుంది. కానీ ఇలా చేసేటప్పుడు అట్లీస్ట్ దాని అథెంటిసిటీ మీరు చెక్ చేయకపోతే మీరు చాలామందికి డ్యామేజ్ చేస్తున్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి అంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని పక్కన పెడితే, సరే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ వల్ల ఎవరికి హాని జరగలేకపోవచ్చు, కానీ జరగచ్చేమో ఫ్యూచర్లో. అంటే వాళ్ళకి అథెంటిసిటీ లేకపోతే వాళ్ళకి డాక్టరేట్ ఆర్ ఎల్స్ ఎంబీబీఎస్. ఇంకోటి కూడా అండి, ఇది చాలా విచిత్రమైన విషయం, డాక్టరేట్ వేరు డాక్టర్ వేరు. ఇద్దరు డాక్టర్ని పెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ చేయాలంటే 5 ఏళ్ళు, దాని తర్వాత మళ్ళీ ఎండీ చేయాలంటే ఇంకో 2 ఏళ్ళు, ఇలా బోల్డంత కథ ఉంటుంది. వీళ్ళు ఇంత కష్టపడి చేస్తే అప్పుడు వీళ్ళు డాక్టర్ని పెట్టుకుంటారు. వీళ్ళు పిహెచ్డి డాక్టర్లు వేరు. మీరు మ్యాథ్స్లో కూడా డాక్టరేట్ తెచ్చుకోవచ్చు. ఆ పిహెచ్డి డాక్టరేట్ వేరు, ఈ ఎంబీబీఎస్ డాక్టరేట్ వేరు. ఇది కూడా మీరు జస్ట్ మేబీ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలేమో, ఎంబీబీఎస్ డాక్టరేట్కి లేకపోతే ఈ డాక్టరేట్కి క్యాపిటల్ డి, స్మాల్ డి ఇట్లాంటివి ఏమన్నా పెట్టండి, లేకపోతే ఈ డాక్టరేట్ సపరేట్గా రాయండి అని చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు నాగేశ్వరరావు గారు కూడా డాక్టరేట్ ఇచ్చారు. అవును. సో ఇలా అంటే ఆయన వైద్యం చేయడానికి వచ్చేస్తారా? కాదు కదా. సో ఎంబీబీఎస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇది ఏ స్ట్రీమ్లో అయినా మీకు డాక్టరేట్ ఇవ్వచ్చు. ఆ డాక్టరేట్ పెట్టుకొని ఇది డాక్టర్ అని చెప్పేసి భ్రమింపజేసే వాళ్ళతో కూడా తస్మాత్ జాగ్రత్త. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వెళ్ళి వచ్చారు, మీరు మీకు ఎలాంటి ఆఫర్స్ రాలేదా? అంటే మీ ఫ్రెండ్స్ అందరు చాలా ప్రమోట్ చేస్తారు ఈ బెట్టింగ్. అయ్యో నాకు కూడా వచ్చిందమ్మా, నేను కూడా వెళ్ళాను, నాకు కూడా చేయించుకున్నాను అంతనే. బట్ ఐ సీన్ దట్ షీ ఈజ్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్.
ఓకే. ఎంబీబీఎస్ డాక్టర్, డెర్మటాలజిస్ట్ ఆల్ అంతా చెక్ చేసే వెళ్ళాము. షీఈ్ రన్నింగ్ ఏ క్లినిక్ ఇన్ ఆల్ వాళ్ళు అవన్నీ కూడా దీని నుంచి బయటికి రాగానే అందరికీ వస్తాయమ్మా, డౌట్ లేకుండా. బై డిఫాల్ట్ ప్రతి ఒక్క బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఈ పిలుపులు వస్తాయి. కాకపోతే దాంట్లో మనం ఈ అథెంటిక్గా నాన్ అథెంటిక్గా అనేది చెక్ చేసుకోకపోతే రేపు మనమే సూప్లో పడతాం. సో ఇది చూస్తే కనుక మెయిన్ తిని ఫేమస్ అవ్వడానికి ఇంతకు ముందు నుంచి మీరు అన్నారు ఈ ప్రొఫెషన్లో ఉన్న న్యూట్రిషన్స్ కానీ వాళ్ళు కానీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ తిని ఫేమస్ అవ్వాలి అయిపోయింది ఎందుకు అంటే కనుక ఒక పెద్ద పెద్ద ఛానల్సే తను ప్రమోట్ చేసి అండ్ మీరు ఇంతకు ముందు ఇచ్చినట్టు కూడా చూస్తే కనుక రికార్డ్స్ చూస్తే కనుక తప్పని చెప్తే కూడా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళని తిట్టడం, కరెక్ట్, తప్పు అని చెప్తే కూడా వాళ్ళని ఫోన్ చేసి తిట్టడము, ఇట్లా చేయడం అనేది ఎంతవరకు అంటే కావాలి అంటే నువ్వు కూడా రా మా ఛానల్లో నీకు ఆఫర్ ఇస్తా 4 lakhs. హలో విశ్వ, ఏంటండి చెప్పండి. యా అంటే మీకు క్రాస్ చెక్ చేయాలంటే ఎలా క్రాస్ చెక్ చేయాలి? కూర్చొని అన్ని వీడియోలు ఒక్కొక్క వీడియో చూసుకుంటే కూర్చోవాలి? లేదండి, అది మీ ఇష్టం అండి. ఫస్ట్ కాదు, మీరు వస్తారా, జాయిన్ అవుతారా? మంత్లీ ఒక 4 lakhs సాలరీ ఇస్తా నేను. ఏది మీకు వస్తారా సార్? మీరు మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఊరికే పంపించడానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ అని మీరు చెప్పడానికి ఎలా చెప్తారు సార్? డాక్టర్స్ కూర్చోబెడతామా? డాక్టర్స్ ఎవడండి? డాక్టర్స్ ఎవరు సార్ కూర్చోడానికి? నేను ఎవడెవడు డాక్టర్ ఎవడు? ఏ డాక్టర్ ప్రాపర్ గా ఎంబీబీఎస్ ఎండీలు చేసిన ఏ డాక్టర్ ప్రాపర్ గా సర్జరీ చేస్తున్నారు సార్? అంటే ఫస్ట్ ఎలా ఉంటుందంటే అమ్మా, ఇవాళ రేపట్లో అవేర్నెస్ గట్టిగా పడుతుంది. ఎందుకంటే 4-5 కేసులు పడ్డాయి అనుకోండి, ఇలా తప్పుడు డాక్టరేట్ పెట్టుకొని ఇట్లా చేస్తున్నారని చెప్పి వీళ్ళ మీద కేసులు పడ్డాము. అలాగే దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎలాగో తప్పో దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పడుతున్నాయి. అలాగే ఇలా తప్పు డాక్టరేట్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కూడా 4-5 కేసులు పడ్డాయి అనుకోండి, అప్పటి నుంచి ఇంకోటి జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు ఇది అయ్యేదాకా నేను కూడా పెద్ద పట్టించుకుని ఉండేవాడిని కదా. డాక్టర్ అంటే డాక్టర్ అని నమ్ముతాం కదా బేసికలీ. ఆ తెల్ల కోటేసుకొని స్టెథోస్కోప్ వేసుకొని ఆ డాక్టర్ బోర్డు పెట్టుకుంటాం మనం. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకురా చూస్తామని చెప్పి అనం మనం. బట్ మామూలు వాళ్ళు అనకపోవచ్చు, కానీ బీయింగ్ ఎ సెలబ్రిటీ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ ద డాక్టర్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మేక్ షూర్ అది ఒరిజినల్ డాక్టరేటా కాదా, డాక్టరేట్ కాదు ఎంబీబీఎస్ డాక్టరా లేకపోతే ఇటువంటివే అని చూడకపోతే ఖచ్చితంగా లక్షలాది మందికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం మనం. అండ్ మీరు చెప్పినట్టుగా సెలబ్రిటీయే కాకుండా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఛానల్స్తో కూడా టైప్ పెట్టుకుంటారు. సెలబ్రిటీస్కి ఎట్లా అయితే ఆఫర్లు ఇస్తారో మీ ఛానల్స్ వాళ్ళు కూడా మేము ఎంతో కొంత పే చేస్తాం, మా ప్రమోట్ చేయండి. ఇట్స్ బీయింగ్ జనరల్గా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూనే ఉంటారు ఛానల్స్ చాలామంది. వాళ్ళకి అది కూడా ఒక ఇప్పుడు ఏ ఛానల్ అయినా యాడ్ రెవెన్యూ మీద కదా సర్వైవ్ అయ్యేది. సో అలా మనకి యాడ్ రెవెన్యూ అనుకుని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు ముందు వెనక చూసుకోకుండా. ఒకసారి ఒక రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత తప్పని తెలిసినా కూడా కొన్నిసార్లు సమర్థించుకుంటూ బయటికి పడకుండా జాగ్రత్తలు పడుతుంటారు. ఇప్పుడు మన బ్రాండ్ రెప్యుటేషన్ స్టేక్లో ఉంటుంది. ఏదో ఒకటి అంటే ఇది ముళ్ళ మీద పడ్డ గుడ్డలాగా లాక్కోవాలి. తెలుసో తెలియకో ముందు దూకేస్తారు, తర్వాత అమ్మో ఇప్పుడు తప్పు చేసాం ఎలా, లేదు తప్పు చేయలేదని చెప్పి అవతల వాళ్ళనే బెదిరించే ఇది మీరు చెప్పింది. బట్ అలా కాకుండా ఒకవేళ తప్పని తెలుసుకుంటే ఇట్స్ మీకు రెస్పెక్ట్. అందరూ మీ ఛానల్కి రెస్పెక్ట్ ఎప్పుడు పెరుగుతుందంటే అవును మేము తెలియక చేసాం, సో వీ వోంట్ బీ డూయింగ్ దిస్ అగైన్. అండ్ వాళ్ళ మీ ఛానల్ త్రూ అసలు వాళ్ళు రంగుని కడగండి, బయటపెట్టండి. సో చూస్తే కనుక ఎంత దారుణంగా అయిపోయారంటే ఇప్పుడు ఓపీ చూసుకునేది ఒక డాక్టర్, మీరు చెప్పిన ఎంబీబీఎస్ డాక్టర్. వీళ్ళు ఓపీ కూడా మేము తీసేసుకుంటాము, మీ పీసీఓడి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేస్తాము, దేనికైనా ప్రాబ్లం మా దగ్గర ఉంది అంటే అసలు దీనికి దానికి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు వరకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, సమ్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళకి సమ్ గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో మీరు మా దగ్గరకు వస్తే ఆ పీసీఓడి ప్రాబ్లం పోతుంది. నువ్వేమన్నా గైనకాలజిస్టా, నువ్వు ఏం చేసావని. ఇంకొకటి కూడా అట్లీస్ట్ కనీసం ఆయుర్వేదం డాక్టర్ అయినా మీరు, లేకపోతే హోమియోపతి డాక్టరా, బిహెచ్ఎంఎస్ చేసావా, ఆయుర్వేదం చేసావా, ఏమీ లేదు చేయకుండా. నువ్వేం చేయగలవు, మహా అయితే ఒక ఫేషియల్ చేయగలవు. అసలు దానికి కూడా సర్టిఫికేట్లు పెట్టాలి. అవి అంత చిన్న విషయాలు కూడా కావు. ఇవాళ రేపట్లో వీధికి ఒక బ్యూటీ పార్లర్ పెట్టేస్తున్నారు, ఏదో ఒక కోర్స్ చేసేస్తున్నారు, దానికి ఏం అథెంటిసిటీ ఉందో తెలియదు. వాళ్ళకి ఏదైనా స్కిన్ ప్రాబ్లం వస్తే అదేమి చిన్న విషయం కూడా కాదు.
వీళ్ళకి కూడా అథెంటిసిటీ పెట్టాలి మనం. అథెంటిక్ వాళ్ళే చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు ఇవన్నీ ఇంజెక్షన్‌లు కూడా చేసేస్తున్నారు. అదే కదా! ఇప్పుడు ఎవరైనా ఒక ఇంజెక్షన్ చేయాలి అంటే మినిమమ్ ఆఫ్ డాక్టర్ గాని, ఆ సర్వీస్ సంబంధించి ఆర్ఎంపీ అయినా ఉండాలి కనీసం. యెస్. అలా ఏం లేకోకుండా అసలు గైనిక్ చేసే ప్రాబ్లమ్స్ పీసీఓడీ, పీసీఓఎస్‌లు లేదు అంటే ఇంకొక ప్రాబ్లము మీరు ఏజ్‌నింగ్ అనేది అసలు ఏజ్‌నింగ్ అనేది ఎలా తగ్గిపోద్దండి? ఏజ్‌నింగ్ అనే వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మీ ఏజ్ తక్కువైపోతుంది. మీ ఏజ్ ఇదైపోతుంది. సో, అని చెప్పేసి మాట్లాడడము. ఎందుకు అసలకి అండ్ మీరు గమనిస్తే ఇంకొక విచిత్రమైన ప్లాన్ మీరు గమనించారో లేదో, క్రీములు, ఇంజెక్షన్‌లు, మసాజ్‌లు వీటితో పాటు డైట్ ప్లాన్. అంటే మరి కర్రీ పాయింట్ ఎక్స్‌పీరియన్స్ కూడా వాడాలి కదా! ఆ కర్రీ పాయింట్‌లో చేసుకున్న కర్రీలు వేస్ట్ అయిపోకూడదు కదా! హ్మ్. నేననేది ఏంటంటే విన్ విన్ సిట్యుయేషన్ అనమాట. హ్మ్. సో, అది వదిలేదు. దాంట్లో తయారు చేసినవి కూడా ఇప్పుడు అదే ఎక్స్‌పీరియన్స్ దీంట్లో కూడా రంగరించి కొట్టేయడం. అసలు ఒక షీట్ పంపిస్తున్నారు. దాన్ని మొత్తం డే మొత్తం తినే అంత ఇది కూడా వాళ్ళు ఉండట్లేదు బేసిక్‌లీ. అంత టైం కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఒక వర్కింగ్ వుమెన్. సో, మేము కూడా ఇట్లా బయటకొస్తాము. ఆ షీట్ చూసుకొని, ప్రిపేర్ చేసి, అసలు దాన్ని ఎంత వరకు నమ్మొచ్చు అనేది తెలియకుండా అయిపోయింది. అంటే ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు మాకు ఎలాంటి ఇది లేదు అని చెప్పి బయటకొచ్చి ఎలిగేషన్ చేసిన వాళ్ళే చాలామందున్నారు. వాళ్ళ నుంచి ఇది మొదలైంది. ఎవరైనా సరే మీ దగ్గర మాకు నచ్చలేదు. మేము ప్రాబ్లమ్ ఫేస్ చేసాము అని చెప్పి వాళ్ళు మాట్లాడారు అంటే, వాళ్ళని ఆటోమేటిక్‌గా వీళ్ళు ఎవరితో టై అప్ ఉన్నారో ఆ ఛానెల్ వాళ్ళతో కాల్ చేపించి బెదిరించడం. సో, లేదు అంటే డబ్బులివ్వడం. లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదా బెదిరించడం. లేదు ఎక్కడి వరకైనా ఒక ఎండ్ వరకు వెళ్ళేలాగా ఎట్లా అంటే, ఒక గుడ్ విల్ పోకోకుండా సో కాల్డ్ ప్రెజెంట్ సొసైటీలో ట్రెండింగ్‌లో ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయించుకోవడం. సో, ఈవెన్ వీళ్ళు కూడా కనీసం అది కరెక్టా? రాంగా? అనేది చూడుకోకుండా ఇంటర్వ్యూస్ చేయడం, గుడ్ విల్ తెచ్చుకోవడం. వీళ్ళని ఇది పోగొట్టుకోకుండా ఉండే ఎంతవరకు దీని మీద చాలామంది ఇప్పుడు ఇంకా బయటకొస్తున్నారు విక్టిమ్స్. ఇవన్నీ ఫస్ట్ వచ్చింది బయటకు విక్టిమ్స్ వల్లనే. ఎవరైతే దీన్ని ఫేస్ చేసి డబ్బులు కట్టి మేము ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేస్తున్నాము. దీనివల్ల మాకు ఎలాంటి యూజ్ లేదు. ఇట్స్ ఎ ఫేక్ మీరు నమ్మొద్దు. అండ్ సో, ఇది ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్‌కి మాత్రమే రియాక్ట్ అవుతారు. మామూలు పర్సన్స్‌కి రియాక్ట్ అవ్వరు అని చెప్పేసి దీని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు మీరు గమనిస్తే ఈ టోటల్ దీంట్లో కూడా వీళ్ళు ఎక్కువ చేసేది ఏంటంటే పర్మనెంట్ మేకప్, ఐబ్రో లిఫ్టింగ్. సో, అవి ఏంటంటే మీ ఒరిజినల్ కూడా కావు. ఇంక ఏసి అలా కట్టేసినట్టు ఉంటాయన్నమాట. కొన్నాళ్ళు పోతే అంటే దానికన్నా ఒక మాస్క్ కూడా వేసుకోవచ్చు మనం. అది కొన్ని కొన్నిసార్లు చూపిస్తుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో 50 ఏళ్ళ లేకపోతే 60 ఏళ్ళ ఆవిడ మాస్క్ వేసుకుంటే చాలా యంగ్‌గా కనబడుతుంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఫైనల్‌గా అక్కడ జరిగేది అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్కిన్ బ్రీతింగ్ చేయకపోతే కూడా ప్రాబ్లమ్ వస్తుంది. సో, అది ఇప్పుడు షార్ట్ రన్‌లో తెలియకపోవచ్చు. లాంగ్ రన్‌లో ఖచ్చితంగా వీటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీని గురించి నాకన్నా మేబీ మీరు ఒక డెర్మటాలజిస్ట్, ఒక అథెంటిక్ డెర్మటాలజిస్ట్‌ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏది ఒరిజినల్, ఏది మనం నమ్మొచ్చు, నమ్మకూడదని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఖచ్చితంగా ఇది. ఐ థింక్ ఐ కెన్ సజెస్ట్ యూ సంబడి. యాహ్! ప్లీజ్. సో, మేము అదే ఇన్ని డేస్ కూడా మేము అందరూ చాలా మందిని పిలుస్తున్నారు, చేస్తున్నారు. అసలు ఇదేంటి? అసలుకి రూట్ అనేది ఇది ఎక్కడుంది? ఎక్కడి నుంచి వస్తుందన్నప్పుడు మనం ఇవన్నీ చూస్తే ప్రూఫ్స్ అన్నీ చూస్తే గనుక వాళ్ళని బెదిరించడమే కానీ, లేదు ఎవరైనా అగెయిన్స్ట్‌గా మాట్లాడితే మీకు హై పే సాలరీ ఇస్తాం. మీరు కూడా వచ్చి దీనిలో జాయిన్ అవ్వండి. సో, ఒక చిన్న కామెంట్ పెడితే ఇంకా గట్టిగా మాట్లాడితే ఎప్పుడైతే నెగటివిటీ వచ్చిందో ఒక 20, 30 అకౌంట్స్ అప్పటికప్పుడు అకౌంట్స్ క్రియేట్ చేసి కింద పాజిటివ్ రివ్యూస్ రాయించుకోవడం. వీళ్ళు అట్లీస్ట్ పాపం వీళ్ళు మంచిగా డీల్ చేస్తున్నారు. హ్మ్. అదే ఆవకాయ పచ్చళ్ళ వాళ్ళైతే నువ్వు అలా కామెంట్ పెట్టు, నీకేం కామెంట్లు వస్తాయి? ఏరా పక్కింట్లో పాచి పని చేసుకోరా. ఆ విషయంలో వీళ్ళు వాళ్ళకన్నా కొంచెం బెటర్. ఆవకాయ పచ్చళ్ళ కన్నా ఈ డర్మటాలజీ వాళ్ళు కొంచెం బెటర్ అనుకోవచ్చు. బట్ ఎవరి తరీకా వాళ్ళది. కొంతమంది సామదాన భేద దండోపాయాల్లో వీళ్ళు సామం వాడుతున్నారు, వాళ్ళు భేదం వాడుతున్నారు అంతే. సో, ఇలాంటి వాటికి అంటే కేసులు పెట్టినా, కష్టపడి వాళ్ళని క్లోజ్ చేయించినా ఒకటి మన దాకా వచ్చింది ఏంటి అంటే ఇది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు కష్టపడి క్లోజ్ చేయిస్తే ఒక 1 మంత్‌లో ఈవెన్ వితిన్ 1 వీక్‌లో బయటికి రావడం. ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేయడము, డబ్బులు యూజ్ అమ్మ చేయడము. వీళ్ళకి అసలు నేను నమ్మేది ఏంటంటే కేసులు పెట్టడం వల్ల కొన్ని సార్లు అక్కడ కూడా స్టేషన్‌లో కూడా లాలూచి పడిపోయి వాళ్ళకి సమర్పించుకొని ఏదో ఒకటి చేసి ఇది చేస్తారు. అసలు సిస్సులైన న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే ఈ భాగవతాలంతా కూడా మీడియాలో వస్తేనే అసలు సిస్సులైన న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు బయట పెడుతున్నారు, ఖచ్చితంగా ఇంకొక రేపు వెళ్ళేవాడు ఆలోచిస్తాడు యెస్. ముందు వెనక లేకుండా. బట్ కేసులు పెడితే ఏముంది, ఫైన్లు కట్టుకొని ఉంటారో లేకపోతే మా అయితే 2 రోజులు ఉంటారు, బెయిల్ తీసుకొని బయటకు వస్తారు, మళ్ళీ వేరే పేరు పెట్టుకొని వేరే బ్రాండ్ పెట్టుకొని మొదలు పెడతారు. హ్మ్. బట్ జనాలకి తెలియాల్సింది అథెంటిక్ నాన్ అథెంటికా ఎలా కనుక్కోవడం అనేది. ఆ నాలెడ్జ్ మనం ఇవ్వగలిగితే దే విల్ బి సేఫ్.
ఇలా మీ అజ్ఞానాన్ని లేకపోతే మీ వ్యామోహాన్ని అందం మీద లేకపోతే తెల్లగా అయిపోవాలనే ఆ పిచ్చిని ఏజ్నింగ్ తగ్గించుకోవాలనే దాన్ని క్యాష్ చేసుకోవడానికి 100 మంది బయలుదేరుతారు. సో అసలుకి మీరు మామూలుగా కాదు. మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా దూకి అనవసరంగా రిస్కులు చేసుకోకండి. అది లైఫ్ మీది. ఒక్కసారి కనుక ఏదైనా స్కిన్ ఖరాబ్ అయ్యి తేడా వచ్చిందంటే నేను చూసాను, ఇట్లాంటి వాళ్ళు లిటరల్లీ చూసానమ్మా. పాపం అనిపించింది నాకు. మొత్తం అసలు స్కిన్ అంతా కాలిపోయినట్టు అయిపోయి పొరలు పొరలు లేచి వెళ్ళిపోయి, మామూలుగానే ఆ కాన్షియస్ ఎక్కువ వాళ్ళకి అందంగా కనబడాలి. ఒకసారి అది అయ్యేటప్పటికి ఇంకా మొత్తం దాక్కునే బతికారు కొన్నాళ్ళు. తల బొప్పి కడితే కానీ తత్వం తెలిసి రాదు. అంత దాకా వెళ్ళకండి. అవతల వాళ్ళ తల బొప్పిని చూసి మనం ముందుగానే డిసైడ్ చేసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు బేసిక్లీ, వీళ్ళకి ట్రీట్మెంట్ ఫ్రీ వస్తుందని. ఇప్పుడు అట్లీస్ట్ అది నెగిటివ్ అన్న వీళ్ళని యాక్చువల్గా నేను ఇంకా కాంటాక్ట్ చేయలేదు. బట్ ప్రవస్థ ఇష్యూ అవ్వగానే ఎట్లా అయితే నేను సింగర్స్ని కాంటాక్ట్ చేశానో, ఈ ఇష్యూ అయిన తర్వాత ఇట్లా దొంగ డాక్టరేట్లు పెట్టుకొని ఇట్లా చేస్తున్నారని తెలిసిన తర్వాత ఈ వెళ్ళిన వాళ్ళు నాకు కొంతమంది నిజంగానే ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళని కనుక్కొని అసలు ఏం జరుగుతుంది అనేది నేను ఇంటర్నల్ మ్యాటర్ కనుక్కుంటా. ఐ థింక్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎస్, డెఫినెట్గా. దానిలో పార్ట్నర్స్ కూడా అవుతున్నారు. మీ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళే వన్ ఆఫ్ ది పార్ట్నర్గా బ్రాంచ్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో బెటర్ దెన్ మీరే మాకన్నా ఎక్కువ చెప్పగలరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత. నన్ను కూడా కలిపేలేదు దాంట్లో. లేదు, మిమ్మల్ని కలపలేదు. బికాస్ ఆఫ్ మీరు ఇప్పుడు ఏది ప్రమోట్ చేయలేదు కదా. సో చేసినా మీరు చెప్పినట్టు మీకున్న నాలెడ్జ్లో అది మొత్తం చెక్ చేసుకొని మీరు చేశారు. సో వాళ్ళు దీన్ని గొప్పగా అనౌన్స్ చేస్తున్నారు. నేను ఇట్లా పార్ట్నర్షిప్ తీసుకున్నాను, నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని చెప్పేసి. అంటే ఇంకోటి ఏదైనా ఒక కాస్ట్యూమ్స్కి సంబంధించో ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. మనం డే టు డేలో దీనికి సంబంధించి సెలబ్రిటీస్ యూస్ చేసే కాస్ట్యూమ్స్ అనగానే చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అట్లా వాటిని బడ్జెట్లో ఇవ్వడం ఇంకోటో చాలా హ్యాపీ ఉంటుంది. బట్ అట్లాంటివి ఏం కాకోకుండా ఈజీ మనీ ఈజీ ట్రీట్మెంట్ వచ్చేస్తుందని చెప్పేసి. సో మీతో పాటు ఉండే చాలా మంది సెలబ్రిటీస్ అందరూ అదే పని చేస్తూ ఉన్నారు. బయట కూడా పెట్టేస్తున్నారు బ్యూటాక్స్ అని చెప్పి. అది ఇంజెక్షన్ మీకు తెలుసా? ఏజింగ్ ఎలా స్టాప్ చేస్తారో నాకు అసలు ఐడియా లేదు. ఇప్పుడు మడతలు, కళ్ళ కింద మడతలు, లేకపోతే ఎక్కడో ఒక ఇంజెక్షన్ చేస్తారన్నమాట. చేయగానే అది జిమ్ అని టైట్ అయిపోద్ది. ఒక 6 నెలలు ఉంటుంది. మళ్ళీ తర్వాత సాగింగ్, మళ్ళీ ఇంజెక్షన్, తర్వాత పోన్ 6 నెలలకు చేసుకుంది, 4 నెలలకు చేసుకోవాలి, 4 నెలలు చేసుకోవాలి, 3 నెలలు చేసుకోవాలి, ఇలా తగ్గచ్చు. సో ఐఎమ్ నాట్ ద అథెంటిక్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా ఒక డర్మటాలజిస్ట్ని కూర్చోబెట్టి మనం ఇంటర్వ్యూ పక్కన కూర్చొని మాట్లాడాలి. ఇది డెఫినెట్గా మీతో పాటు ఇంకొకరిని కూడా జాయిన్ చేయాలని చెప్పి చూస్తున్నాను. అంటే మీకు బయట నాలెడ్జ్ అనేది బాగుంటుంది. సో వాళ్ళకి విల్ బ్రింగ్ సమ్ డర్మటాలజిస్ట్. ప్లీజ్. అండ్ నెక్స్ట్ మీరు టాపిక్ మీరే తీసుకొచ్చారు కాబట్టి అలేకే చిట్టి పికిల్స్ ఇప్పుడు పేరు మార్చుకొని పెట్టుకుంటున్నారు. అవునా? అలేకే చిట్టి పికిల్స్ ఇప్పుడు నేమ్ మారుస్తున్నారు. సో రమ్య అని చెప్పేసి ఇంకొక పేరు పెట్టి చేస్తున్నారు. అండ్ సో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మేము దీని గురించి మాట్లాడడానికి, పికిల్స్ ఎంక్వైరీ మాట్లాడడానికి ఒక పర్సన్ని వాళ్ళు అసైన్ చేసుకుంటున్నారంట. ఓకే, కమ్యూనికేషన్. ఈసారి అయినా సరే మర్యాదగా మాట్లాడే వాళ్ళని పెట్టుకోమనండి, అమ్మ నక్కలు తిట్టకుండా. సో ఏదైనా సరే నేను అనేది గ్లామర్ వల్ల లేకపోతే నువ్వు తిట్టే బూతుల వల్ల రెచ్చిపోయి నన్ను తిట్టావా నేను కొని చూపిస్తాను నీ పికిల్ అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో నేను అనేది అదే, పోన్లేండి మంచిగా మారి చక్కగా చేసుకుంటే మంచిదే. నీ టేస్ట్ మాట్లాడాలి తప్ప ఇవి కాదు. ఇట్లాంటివి మాట్లాడగలరు.